गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు శస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివా లేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకు రానే
నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా. రేపనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా గురువర్యుల 118వ జన్మదినోత్సవ పండుగ సందర్భంగా నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం. ఈ పవిత్ర ఆధ్యాత్మిక ఉత్సవానికి హాజరవుతున్న పీఠం సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. ఈ రోజున ఈ ఆధ్యాత్మిక సభకు హాజరైన అతిథులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి 7వ పీఠాధిపతులు. వీరి తల్లిదండ్రులు కవిశేఖర బ్రహ్మర్షి ఉమర్ అలీ షా కవి గారు మరియు మాతృమూర్తి అక్బర్ బీబీ గారు. వీరు పుట్టిన మరుక్షణమే వీరిని జహంగీర్ అనే దివ్య నామంతో వీరి తాతగారు బ్రహ్మర్షి మొహిద్దీన్ బాషా వారు పిలవడం జరిగినది. దీని అర్థము ఉదయించే సూర్యుడు అని. మహమ్మద్ ప్రవక్త వారికి అనుచరుడు. వారి ఆధ్యాత్మిక తత్వాన్ని అరబ్ దేశం నలుమూలలా పరిడివిల్ల చేసిన హుస్సేన్ వారి నామమును తల్లిదండ్రులు వీరికి నామకరణం గావించింది. వీరి జన్మదినం తేదీ యాదృచ్ఛికంగా క్రీస్తు శకం 1970లో వెల్లడించడం జరిగింది. అప్పటి వరకు ఎవరికీ తెలియదు. వీరి వయస్సు 1970 నాటికి 65 సంవత్సరాలు. గురువర్యులను అనునిత్యము స్తుతించి సేవించే ఒక భక్తురాలు గురువర్యులకు మంచి పట్టు ధవళ వస్త్రములు ధరించుటకు ఆ రోజున బహూకరించడం జరిగింది. అవి గ్రహించిన గురువర్యులు సంతోషంతో, అమ్మా, ఈరోజు నా పుట్టినరోజు, సెప్టెంబర్ 9వ తేదీ. ఈ రోజుతో నాకు 65 సంవత్సరములు నిండినవి. మిగిలిన జన్మదిన వేడుకలు మీ చెంతనే నేను ఈ విధంగా జరుపుకోవాలి అనే కోరికను వెళ్ళబుచ్చి ఆ భక్తురాలి ఇంట్లో ఆ దంపతులను, బిడ్డలను ఆశీర్వదించి కానుకలు స్వీకరించడం జరిగినది. తదుపరి ఒక పుష్కర కాలం పాటు ఆయన
జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరంలోని భక్తురాలి ఇంటి వద్దనే ఘనంగా భక్తి శ్రద్ధలతో జరిపించడం జరిగింది. వీరు రచించిన షాతత్వం అనే గ్రంథరాజ్యం కూడా ఆ భక్తురాలి ఇంటి వద్దనే ప్రారంభించి ముగించడం కూడా మరి ఒక విశేషం. ప్రతి సంవత్సరం 8వ తేదీ ఆ ఇంట్లో ఇప్పటికీ జన్మదిన ప్రారంభ వేడుకలు జరపడం పరిపాటి అయినది. పిదప పిఠాపురంలోని పీఠంలో ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతోంది. వీరి స్మృతి చిహ్నంగా రాజమహేంద్రవరంలో ఆ నివాస గృహం భద్రంగా ఉంచి గోదావరి నదీ తీరాన ఆశ్రమ శాఖను నెలకొల్పడమైనది. షాగారు అని పిలువబడే ఈ సప్తమ పీఠాధిపతుల వారి సప్తమ సంఖ్యకు ఒక విశిష్టత కలదు. వీరి తాతగారైన బ్రహ్మర్షి మొహిద్దీన్ బాషా వారు రచించిన పరతత్వ కీర్తనల్లో 7 కొండలు చుట్టి పాడుచున్నది ప్రణవనాదము అనే వాక్యం కలదు. అనగా మానవ భౌతిక శరీరము జీవించుటకు ఆధారమైన ప్రాణశక్తి అనే చైతన్య శక్తి 7 కేంద్రముల వద్ద మానవ శరీరములో ప్రవేశించడం జరుగుతోంది. ఈ కేంద్రముల వద్దనే మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణములో తలుపులు తట్టి ఆధ్యాత్మిక మార్గమును అన్వేషించవలసి ఉన్నది. ఈడ, పింగళి, సుషుమ్న నాడులు ఈ 7 కేంద్రముల గుండా వ్యాప్తి చెంది ఉన్నవి. ఈ రహస్యములను సప్తమ పీఠాధిపతుల వారు షాతత్వము అనే గ్రంథములో నేను, కాలము, శ్వాస, శూన్యము, హంస, దృశ్యము, కుండలిని అనే 7 విషయ రహస్యములు సులభ శైలిలో అర్థమయ్యే రీతిలో మనందరి ఆధ్యాత్మిక వికాసం కొరకు అందజేయడం జరిగింది. ఈ గ్రంథరాజము ఇప్పటికీ 7 ముద్రణలను అనగా 7 కూర్పులను సంతరించుకుని శ్రీ ఉమరాలిషా గ్రంథ మండలి ద్వారా నేటికీ మనకు లభ్యమవుతోంది. ఆంగ్లంలో షా ఫిలాసఫీగా అనువాదం చేయడం జరిగింది. వీటిని చదివి అందరి విషయాలను ఆకళింప చేసుకుని ఆచరించడమే ఆయన జన్మదినం రోజున ఆయనకు మనం సమర్పించే కానుక. శుభం భూయాత్. విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు, అమ్మగారులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ నా నమస్కారములు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. మీ అందరికీ హుసేన్ షా స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు కవిశేఖర ఉమరాలిషా తాతగారు రాసిన ఖండకావ్యములు అనే గ్రంథము నుండి మెనుగుడు పురుగు అనే ఖండిక నుండి కొన్ని పద్యాలు చెప్తున్నాను. ముందుగా మెనుగుడు పురుగు గురించి కొంచెం తెలుసుకుందాం. మెనుగుడు పురుగు చీకట్లో మెరుస్తూ చక్కని కాంతితో చాలా అందంగా కనబడుతుంది. ఇది మనందరం చూసే ఉంటాం. ఇది ఎలా మెరుస్తుంది అంటే దీనికి పొట్ట అడుగు భాగంలో పసుపు రంగు కాంతి విడుదలవుతుంది. ఈ అవయవంలో లూసిఫెరైడ్ అనే రసాయనం ఉండటం వల్ల గాలిలో ఉండే ఆక్సిజన్ తీసుకొని రెండూ కలిసి స్వయంగా ప్రకాశించి మనకు చీకట్లో చూడడానికి చిన్న లైట్లా కనబడుతుంది. అయితే దీనికి మనకు ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడే అసలు తత్వం చెప్పారు స్వామి. మెనుగుడు పురుగు చీకట్లో తన శత్రువులైన గబ్బిలాల నుండి తప్పించుకొని ఎన్నో కష్టాలు పడి స్వయం ప్రకాశంతో ఏ విధంగా అయితే తన గమ్యాన్ని చేరుతుందో ఆ విధంగానే ఆ భగవంతుడు కూడా మనలో ఇదే చూడాలనుకుంటున్నాడు. ఏ సాధకుడైతే స్వయంగా ప్రకాశిస్తాడో వారి ఆత్మ పరమాత్మలో లయం కాబడుతుంది. సాధకుడు తన జీవన యాత్రలో జీవతత్వం నుండి ఆత్మతత్వంలోకి తన సాధనా విధానంలో నడుస్తాడు. ఆ సమయంలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, కష్టాలు వస్తాయి. అయినా కూడా మన స్వామి మనకు ప్రసాదించిన త్రయీ సాధన చేస్తూ మనలో ఉన్న తేజస్సుతో స్వయంగా ప్రకాశించి ఆ ఈశ్వర్ని చూడమన్నారు, ఆ జ్యోతిని కనుగొనమన్నారు. పంట కాలువ కట్టబోయి 1 గంట రాత్రి వేళన్ నొంటిగా నిలుచుంటిని ముక్కంటిని కనుగొంటిని కాపులందరూ పారలెత్తి ఆపుచుండిరి ఏటి నీరు ఆ ప్రవాహము లోపల నా చూపు నిలచిన దావల బెరపు కంటి తేటగలది కరకు వజ్రము మీరి ఉన్నది మెరుగుడు బురువందులో పడి అరగుచుండను నీటిలో
దాని రూపు నాదు చూపు, దాని నడక నాదు రాక, ఆ నిమిషమందు నానా మీను పులకారించెను. నేను దానితో మాట్లాడి నాను నా కతి జాలి వచ్చెను, దాని వైఖరి చెప్పగా విన్నాను వస్త్రులు రాల్పగా. దాని తేట నది జలంబున, దాని కాంతి నది తటంబున అనుమాలై ఉన్నది నాననముకెదురైనది. జంటవాసి వచ్చునప్పుడు తుంట వెళ్తుని బారి తగిలి, మంట పట్టకు మారుగా సుడి గుంట పడితే బోనేరుగా. నీ విలాపం ఎవరు విందురు, నీ విలాసం ఎవరు గందురు, నీవు ఎలాగైనను నీ భావి దశ చెడిపోయెను. కావరమున పోవలేదని కాని కార్యము చెయ్యలేదని దేవులాడుచునుంటివి, నా దేవు తోడనుచుంటివి. రాత్రి 1 గంట సమయంలో పంటకాలు కట్టుకు వెళ్ళి ఒంటరిగా ఆ ఈశ్వరుని కనుగొన్నానని అన్నారు. మెరుస్తూ వజ్రం కంటే కాంతితో మెరుగుడు పురుగు కాలువలో పట్టి కొట్టుకుపోతుంది. దానిని చూడగానే నా ఒళ్ళు గగురు పొడిచింది. నేను దాంతో మాట్లాడాను. దాని కథ చెప్పగా విన్నాను. నాకెంతో జాలి వేసింది. కళ్ళెమ్మట నీళ్లు వచ్చాయి. అయినా కూడా దాని మాటలు ఎవరు వింటారు? దాని భవిష్యత్ అంతా పాడైపోయింది. చేయకూడని పని చేయలేదని చింతించున్నావు. నా దేవుడి మీద ఒట్టనుచున్నావు. నీ రెక్కలు తడిచి ముక్కలైపోయినాయి. ఇక నువ్వు మునుపటిలా ఆకాశంలో ఎగరలేవు. ఇలా ఉమర్ అలీ షా కవికి అఖైలలీ గురువు విలాసముగా తెలియజెప్పిన నల్లని మబ్బుల నుండి వెలువడిన ఆ జ్యోతిని ఈ వేళ కనుగొన్నానని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. జ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు, అమ్మగారులకు నమస్కారములు. సభ్యులందరికీ నమస్కారములు. నేడు జ్ఞాని అవతారి మహర్షి యోగి అయిన ఉషేను షా సద్గురువర్యులు 118వ జన్మదినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. సప్తమ పీఠాధిపతి అయిన ఉషేను షా సద్గురువర్యులు సెప్టెంబర్ 9, 1905వ సంవత్సరంలో షష్టమ పీఠాధిపతి అయిన ఉమర్ అలీ షా అక్బరాంబ దంపతులకు ప్రథమ సంతానంగా పిఠాపురం గ్రామంలో జన్మించారు. వీరు ఫిబ్రవరి 10, 1945వ సంవత్సరంలో పీఠాన్ని అధిష్ఠించారు. 1981వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ వరకు పీఠాధిపత్యం వహించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సామెత మనందరికీ తెలుసు. పువ్వు పుట్టినప్పుడు ఉండే సువాసన చివరి వరకు ఏ విధంగా వెదజల్లబడుతుందో అలా పీఠాధిపత్యం వహించిన నాటి నుండి తేజస్సుగా పరిణామం చెందే వరకు తమ అమూల్యమైన తాత్విక జ్ఞాన సంపదను శాతత్వ గ్రంథం ద్వారా అందించటం జరిగింది. వీరు 1967వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభించి 1968వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నాటికి 91 అధ్యాయాల రూపములో అనుభవపూర్వకంగా అందించిన తాత్విక జ్ఞానామృతం శాతత్వ గ్రంథం. ఇది ఒక సామాన్యమైన గ్రంథం కాదు. మానవుడు మొదలుకొని ఆశ్వాసాంతము వరకు గల ఎన్నో అధ్యాయాలను, లోతైన జీవన రహస్యాలను ఈ గ్రంథం ద్వారా తెలియచేశారు. ఈ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదవగలిగినట్లయితే అందులో ఉన్న అనేక విషయాలు, మన జీవన విధానంలో వచ్చే కష్టాలు, సమస్యలు, తాపత్రయాలు, ఆర్థికపరమైన విషయాలన్నిటినీ సమన్వయంతో పరిష్కరించుకునే స్వశక్తి మనలో ఏర్పడుతుంది. విద్య చదువుట చేతనే వెలయబోదు, విద్య ఆచరణంబున వెలయగలదు. విద్య అంటే మనస్సుని కేవలం సమాచారంతో నింపటం కాదు, మనస్సుపై సాధికారతను సమకూర్చేదే విద్య. విద్యా ప్రమాణం వినయం విధేయ. ఏది నిజమైనటువంటి విద్య? ఎవరు నిజమైనటువంటి స్నేహితులు? పవిత్రత, ఓర్పు, ఏకాగ్రత, భక్తి, త్యాగము,
తల్లిదండ్రుల ఎడల ఏ విధమైన గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి, ఇలా ఎన్నో జీవిత సత్యాలను తెలియజేశారు. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, మోరల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ద్వారా ది బ్యూటీ ఆఫ్ లైఫ్ లైన్స్ ఇన్ ది వే ఇట్ క్యారీస్ ఆన్. మన జీవితానికి ఒక దిశ నిర్దేశించే ఆధ్యాత్మిక దిక్సూచి శాతత్వ గ్రంథం. ఈ గ్రంథం ద్వారా మానవుడు పరిపూర్ణ మానవుడిగా మారే స్థితిని స్వామి మనకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథం ద్వారా తెలియచేశారు. మన పీఠాధిపతులు చెప్పే విషయం ఏమిటి అంటే, మన పీఠం అనుభవంపై మోసి ఉన్నదని చెబుతున్నారు. మరి ఎవరి అనుభవంపై మోసి ఉన్నది అన్నప్పుడు ముందు తాను అనుభవించి ఆ అనుభవించిన విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అది ఏ విధంగా ఉన్నది అన్నప్పుడు ఇది ప్రతి సభ్యుడు అనుభవపూర్వకంగా గ్రహిస్తున్న యథార్థమైన విషయం. ఈ యథార్థమైన విషయం గ్రహించటానికి స్వామి చెప్పే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. నేను ఈ విషయాలను చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, స్వామి ప్రవేశపెట్టిన తాత్విక బాల వికాస్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నేను మానసిక ధైర్యాన్ని పొందుతున్నాను. ఆ విధంగా స్వామి ఆశీస్సులు నాకు కల్పించబడింది. ఈ అవకాశం ఇచ్చిన నా స్వామికి నా సాష్టాంగ నమస్కారము. ఇంతగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, మెంటార్స్కి, ఏవివి సార్కి నా ధన్యవాదం. మిత్రుడగును మిత్రుడే హాని చేసిన శత్రుడగును, విషము వికటింపకున్న విషమే అమృతము, అమృతమైనను వికటింపనది ఏ విషము. ఈశ్వరుండు మనల్నెప్పుడన్గా పాడు, మనము నీశ్వరునెద మాపురేపు వేడుకొనగవలయు తోడు నీడయ్యుండా, దాన జయములెన్నో కానగలము, దాన జయములెన్నో కానగలము. తెలివి గలదేని తెలివినే తెలిసి గుణము, మంచి గలదేని చెడును వర్జించు మీవు. గౌరవించిన ప్రజ నిన్ను గౌరవించు, నగుచునేయుండు నిన్ను నీవు పొగడు కొనకు. చదువు వచ్చినలోని నీచత్వ బుద్ధి మారవలయు, లేకున్న మానవుండు ఘన మహాకార్యముల్ సేయ పనికిరాదు. గాన చదువును దారత గలుగవలయు, చాటున గూడ పాపంబు సలుపరాదు. నవ్వులకునైన కల్లల నాడవలదు, హాని వచ్చిన శాంతంబు మానరాదు. కాలమును వట్టి మాటల గడపరాదు, కాలమును వట్టి మాటల గడపరాదు. నేటి ఆధునిక కవుల్లో అగ్రశ్రేణికి చెందినవారు జొన్నావిత్తుల వారు. వీరిని గురించి మరి తెలుగు వారెవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తెలుగులో అద్భుతమైన ఛందోబద్ధమైన పద్యాలు, గీతాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల గొప్పతనాన్ని కూడా చక్కగా వివరించారు. వీరు పాటలు, పద్యాలు, టుమిరీలుతో పాటు దండకాలతో కూడా దండెత్తారు. 90 సంవత్సరాల క్రితం ఉమరాలి షా వారు కాఫీ మీద చాలా చక్కటి పద్యాలు రాశారు. 9 సంవత్సరాల క్రితం అదే కాఫీ మీద జొన్నావిత్తుల వారు ఒక దండకం రాశారు. దండకం చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అనేకమైన తెలుగు ప్రయోగాలు, తెలుగు భాష మీద ప్రయోగాలు చేసిన మహాకవిగా చెప్పుకోవచ్చు జొన్నవిత్తుల వారు. అటువంటి మహాకవి రాసిన ఒక ఆధ్యాత్మిక శతకాన్ని ఇప్పుడు గురువర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. తదనంతరం వారు ప్రసంగం చేస్తారు. గ్రంథం యొక్క ప్రతుల్ని వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా స్వామి అందజేశారు. దివ్య భావజాలాన్ని సకల ప్రజలకు పంచుతున్న
మహనీయులు, సద్గురువులు, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు, సంస్కారమూర్తి, సత్యాన్ని ధర్మాన్ని అందరికీ ప్రబోధించి వారిని ఆ మార్గంలో నడిపించేటువంటి సద్గురుమూర్తి శ్రీ 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 ఉమర్ అలీ షా గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో సద్గురువులు, జగత్తుకి హితాన్ని కోరేటువంటి మహనీయులు ఉమర్ అలీ షా గారి సువర్ణ హస్తాల మీదుగా నేను రాసినటువంటి మూకాంబికా శతకం ఆవిష్కరణ జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సద్గురువులు ఉమర్ అలీ షా గారిని నా అదృష్టవశాత్తు మొన్న అమెరికాలో జరిగినటువంటి తానా మహాసభలలో వారిని కలుసుకోవటం జరిగింది. వారిని కలుసుకుని మాట్లాడినప్పుడు ఆయన ముఖంలో ఉండేటువంటి ప్రసన్నత, మాటల్లో ఉండేటువంటి ప్రసన్నత, ఆయన బోధలో ఉన్న ప్రసన్నత, ఇవన్నీ కూడా ఈ జగత్తుకి హితాన్ని కోరి జీవితాన్ని అంకితం చేసి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమంగా నా హృదయానికి అనిపించింది. ఆయన సమక్షంలో మన మనస్సు, మన హృదయం కూడా ప్రసన్నతా భావానికి లోనవుతాయి. అది మహానుభావుల దగ్గర మాత్రమే జరుగుతుంది. అట్లా పులిని చూసినప్పుడు భయం వేస్తుంది, ఒక నెమలి పింఛం విప్పి ఆడుతున్నప్పుడు మనసుకి ఆహ్లాదం కలుగుతుంది, కోయిల కూత విన్నప్పుడు కోయిల కనిపించకపోయినా మనకు ఆనందం కలుగుతుంది, పాము రాగానే మనం తెలియని కంగారు తొట్టుపాటు మనకు కలుగుతుంది. ఎందుకనంటే ఆ జీవి లక్షణానికి తగినట్టుగా మనకి తెలియకుండా మనం అలా స్పందిస్తాం. అలా చంద్రుణ్ణి చూడగానే మనస్సు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. అలా మహనీయులు, మహానుభావులు శాంతి బోధలు, సత్య ధర్మ బోధలు చేస్తూ వాటిని ఆచరించే వారి సమక్షంలో మన మనస్సు ప్రశాంతికి, ప్రసన్నతకి లోనవుతుంది. అలా నేను వారి దగ్గర అటువంటి అనుభూతిని పొందాను. తానాలో ఆయన సంస్కారము, వివేకము ఎంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటాయి. సాధారణమైనటువంటి జీవనంలో వచ్చే కష్టసుఖాలని తట్టుకోలేక గందరగోళమైపోయేటువంటి మనుష్యులకి ఇటువంటి మహనీయుల బోధలు ఎంత సులభంగా చేరుతున్నాయి అనేది వారి బోధల్లోనే గమనించాను. ఇక్కడ మీరందరూ కూడా వచ్చి కూర్చున్నారంటే ఇక్కడ మహాద్భుతమైనటువంటి సంస్కృతంలో సుదీర్ఘ సమాసాలతో ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక కవిత్వాన్ని చదివి వాటన్నిటికీ మళ్ళీ అర్థాలు, ప్రతిపదార్థాలు చెప్పడం అనేటువంటిది జరగదు. మీకు కావలసినటువంటి బోధని ఆయన చందమామ భాషలో తేట తెల్లంగా చెబుతున్నారు, మీకు అర్థమవుతున్నాయి. అందుకని వచ్చి ఇక్కడ సంక్రాంతి బొమ్మలు అమర్చినట్టుగా అలా కూర్చున్నారు మీరందరూ కూడా. కారణం ఏమిటంటే మీకు ఆనందం కలుగుతున్నది, ప్రశాంతి కలుగుతున్నది. ఎవరు ఏదైనా ఇవ్వగలరు కానీ ఈ లోకంలో ప్రశాంతిని, ఆనందాన్ని ఎవరో ఇవ్వలేరు. అది కేవలము ధర్మాన్ని ఆచరించే సద్గురువులు మాత్రమే అటువంటి ఆనందాన్ని, ప్రశాంతిని ఇవ్వగలరు. మీకు అది లభిస్తున్నది ఇక్కడ నాకు అర్థమైంది. ఈ రోజున నా మూకాంబికా శతకాన్ని అటువంటి మహనీయులు, ప్రసన్నమూర్తి వారు ఆవిష్కరించటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇటువంటి వారి పరిచయ భాగ్యం నాకు అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ గారి వల్ల నాకు లభించింది. ఈ వేదిక పైన ఆసీనులైనటువంటి గొప్ప విమర్శకులు, అంతర్జాతీయ కవిమిత్రులు శ్రీ రోచిష్మాన్ గారికి, సింగపూర్ తెలుగు సమాజానికి అధ్యక్షులుగా ఉండి మహాద్భుతమైనటువంటి తెలుగు కార్యక్రమాలు చేసినటువంటి తెలుగు భాషాభిమాని, పద్యకవి
రాజకీయ నాయకులు శ్రీ వామరాజు సత్యమూర్తి గారికి, నేను సినిమా పరిశ్రమకి రావటానికి ప్రధాన కారకులైనటువంటి నా ఆత్మీయ మిత్రులు వేదభాస్కర్ గారు, యోగాచార్య, విశాఖపట్నంలో ఉంటారు. వీరు కూడా సద్గురువు ఉమర్ అలీ షా గారికి ప్రీతిపాత్రులయ్యారు. వారు కూడా ఇక్కడికి రావటం సంభవించింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. వేదభాస్కర్ గారికి, ఈ కార్యక్రమానికి సంధానకర్త అయినటువంటి చంద్రజీ గారికి, మమ్మల్ని అక్కడి నుండి ఇక్కడికి ఆహ్వానించి చాలా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, పరమాణువంత ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఉమర్ అలీ షా గారి ఆరాధకులు శ్రీ వర్మ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ మూకాంబిక శతకం నేను అనేక సందర్భాల్లో 2002లో మొదలుపెట్టినది. సుమారుగా అప్పటి నుంచి రాస్తూ వచ్చాను. ఆ కొనసాగింపు ఇవాళ వీరి సువర్ణ హస్తాల మీదుగా ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆవిష్కరణ అయింది. సంతోషం. దీనిలోని కొన్ని పద్యాలను ఒక 20 నిమిషాలు నేను మీకు వినిపిస్తాను. సమతం వీడిన నాడులన్నిటిని ప్రక్షాళించి యోగోన్నత క్రమమౌ స్వస్థత సాగనిమ్మికను నా రక్త ప్రసారమునే ఏ సమయం వైనను మంత్రపూర్వకముగా సాగించు ధ్యానముగా విమలంబౌ అనురక్త నేత్రములతో వీక్షించి మూకాంబిక, ఓ మూకాంబిక, ఓ జగజ్జనని, నా నాడులన్నీ కూడా ఆ పనులు ఈ పనులు చేయాలని ఆలోచనలతో చేస్తూ బాగా అలసిపోయినాయి. అవన్నీ కూడా సవ్యముగా అవన్నీ స్పందించట్లా. నాడీ స్పందన చిత్ర విచిత్రంగా జరుగుతుంది. దాంతో రక్త ప్రసారం కూడా అలాగే జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను సమతం వీడిన నాడులన్నిటినీ ప్రక్షాళించి వాటన్నిటినీ కూడా, వాటిల్లో ఉండే దోషాలన్నిటినీ కూడా పోగొట్టి యోగోన్నత క్రమమౌ స్వస్థత సాగనిమ్మికను, యోగ సాధనలో మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వాడికి ఎలా అయితే నాడీ శుద్ధి కలిగి అవన్నీ కూడా చైతన్యవంతం అవుతాయో, అలా నిన్ను స్మరించిన మాత్రం చేతే నా నాడులన్నీ అటువంటి శక్తిని పొందేలా అనుగ్రహించు. నా రక్త ప్రసారమునే ఏ సమయం పైనను మంత్రపూర్వకముగా సాగించు ధ్యానముగా. నేను ధ్యానం చేయటం కాదు మనస్సుతో, ఈ రక్త ప్రసారం అంతా కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ఒక మహాయోగికి ఎలా జరుగుతుందో రక్త ప్రసరణ అలా నిరంతరం జరిగేలా అనుగ్రహించు. నువ్వు తలుచుకుంటే కానిదేముంది. నాడీ శుద్ధి కలిగించి నా రక్త ప్రసారం అంతా కూడా ఉన్నత కక్ష్యలో మేల్కొన్నటువంటి సిద్ధయోగికి ఎలా రక్త ప్రసారం జరుగుతుందో అలా జరిగేలా చెయ్యి నాకు. విమలంబౌ అనురక్త నేత్రములతో వీక్షించి మూకాంబిక, నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాత్సల్యపూరితమైనటువంటి నీ కన్నులతో ప్రేమతో నన్ను చూస్తూ ఒక్క చూపు చూసి ప్రేమగా ఈ రకమైనటువంటి స్థితి నా శరీరానికి వచ్చేలాగా నన్ను అనుగ్రహించు. అంటే భక్తితో, పరమ భక్తితో అంకితమై అమ్మవారిని వేడుకున్నప్పుడు యోగ సాధన అదే భక్తి యోగం. అది ఆ అమ్మవారి అనుగ్రహంతో మహాసిద్ధయోగికి జరిగేటువంటి శరీరంలో ఉండే మార్పులు, అద్భుతమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో స్వస్థత, ఆ స్థితిని నాకు చేకూర్చు. ఘన తీవ్రత్వము, చంచలత్వము, మహాకర్తృత్వ భారమ్ముతో క్షణకాలమ్మును శాంతి నొందక స్వశిక్షాబాధలన్ముంగు నా మనసే మౌనవ్రతమ్ము చేయుటకు తీర్మానించే దీవించుచున్ ఘన వైరాగ్య సమాధి పర్వతముగా కావించు మూకాంబిక. అమ్మా,
ఘన తీవ్రత్వము, విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి లక్షణంతో నా మనస్సు. చంచలత్వము, ఆ తీవ్రత పోని ఒకే అంశం మీద ఉందా లేదు, అనేక అంశాల్లో కాసేపు అటు వెడుతుంది, కాసేపు ఇటు వెడుతుంది. అది తీవ్రంగా వెడుతుంది, చంచలంగా వెడుతుంది. వీటితో మహాకర్తృత్వ భారముతో అన్నీ నేనే చేస్తున్నా, అన్నీ నేనే చేసేది, ఇదంతా ఇది నేను అంతటి వాడు లేడు అనేటువంటిది ఆ భావంతో ఈ మనస్సు చంచలంగా ఉంటూ తీవ్రముగా ఉంటూ క్షణకాలంబును శాంతి నొందక, ఒక్క క్షణం కూడా అది ప్రశాంతిని పొందట్లేదు ఈ మనస్సు, ఎంత జ్ఞానం ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో స్వశిక్షా బాధలన్ మున్గు, నాకెవరూ శిక్ష వేయటం లేదు. స్వశిక్షా బాధలన్, నాకు నేనే శిక్ష వేసుకుంటున్నా. మనకెవరన్నా శిక్ష వేస్తున్నారా? మన మనస్సుతో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పరుగులతో మనకి మనమే శిక్షించుకుంటున్నాం. అలా స్వశిక్షా బాధల్లో మునిగేటువంటి నాకు ఈ పరిస్థితిలో నా మనసే మౌనవ్రతము చేయుటకు తీర్మానించే, ఈ మనస్సు విసిగిపోయి చివరికి చిచి ఏమొద్దు మౌనంగా ఉందాం అనేటువంటి ఆలోచన వచ్చింది దీనికి. కానీ రావచ్చు, కానీ దాంట్లో అది స్థిరంగా ఉండద్దా? ఇలా తిరిగి 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 విసుగు అందరికీ పుడుతుంది, నాకు పుడుతుంది, మీకు పుడుతుంది. కానీ ఆ విసుగు స్థిరంగా ఉండదు. ఆ విసుగు స్థిరంగా ఉంటే వైరాగ్యం. కనుక నాకు ఆ విసుగు వచ్చింది, ఆ వైరాగ్య భావం కలిగింది. కానీ అది స్థిరంగా ఉండేటట్టుగా దీవించుచున్ ఘన వైరాగ్య సమాధి పర్వతముగా కావించు మూకాంబిక. ఈ చంచలంగా అటు ఇటు పరిగెత్తేటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి నా మనస్సుని ఘన వైరాగ్యంతో సమాధి పర్వతముగా, ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగేశ్వరుడు ఒక పర్వతం నిశ్చలంగా ఎటు కదలకుండా ఎలా ఉంటుందో అటువంటి ఆ నిశ్చలత్వాన్ని నా మనస్సుకు ప్రసాదించు. ఆ నిశ్చలంగా ఉండటం మాత్రమే కాదు, అక్కడ వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం నిశ్చలంగా ఉండాలి. అది సమాధి కుదరాలి. ఆ సమాధి దేని మీద కుదరాలి? నీ పాదపద్మముల మీద కుదరాలి. అటువంటి ఘన వైరాగ్య సమాధి పర్వతముగా కావించు మూకాంబిక. అమ్మా, చెండోగ్రంబై మందమందగతి అయి స్వాస్థ్యము కోల్పోవుచు గండంబై నిముసంబునన్ కకవికల్ కాకుండా నీ ఉండి పెన్బండై కొండై శ్వేత పద్మమై 72 పర్యాయముల్ గుండెన్ కొట్టుగనంగ చేయు మెపుడున్ కొల్లూరు మూకాంబిక. చెండోగ్రంబయి, తీవ్రమైనటువంటి ఆవేశంతో మందగతి అయి, ఒకసారి చాలా నీరసంగాను. ఈ గుండె పరిస్థితి ఏమిటి? హై బీపీ, లో బీపీ. దీనికి చెండోగ్రంబయి ఉంటే తీవ్రంగా టకటకటకటగా కొట్టుకుంటోంది, లేదంటే మందగతి అయి చాలా నెమ్మదిగా. లో బీపీ అండి మీకు అని చెబుతున్నాడు డాక్టర్ గారు. అయితే అటు లేకపోతే ఇటు, ఈ ఆటుపోటుల్లో చిక్కుకున్నటువంటి ఈ మనస్సు, ఈ గుండె స్వాస్థ్యము కోల్పోవుచున్, సమంగా ఉండటం అనేటువంటిది దీనికి చేత కావట్లా ఈ గుండెకి. ఈ గుండె ఎలా స్పందిస్తోందంటే అయితే తీవ్రంగా, లేకపోతే మందకొడితనంగా. ఈ రెండు అనారోగ్యకరాలే. ఈ స్వాస్థ్యాన్ని కోల్పోతూ గండంబై నిముసంబునన్ కకవికల్ కాకుండా, ఇదంతా పెద్ద గండం. హై బీపీ గండం, లో బీపీ గండం. గుండె తీవ్రంగా కొట్టుకుంటే గండం, నెమ్మదిగా కొట్టుకుంటే గండం. ఇలా కకవికలైపోయి ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. అలా కాకుండా నీ ఉండి, ఈ గుండెలో నువ్వుండి, పెన్ బండై, పెద్ద బండ, అది ఎక్కడైనా కదులుతుందా? నిశ్చలంగా ఉంటుంది. అలా దృఢంగా, అంటే చలించనటువంటి స్థితి. దానికి మృదుత్వం కాదు, దృఢత్వం కావాలి ఆ గుండెకి. అందుకని పెన్ బండై, ఒక రాయి ఎలా అయితే దృఢంగా ఉంటుందో అలా ఉంచు. కొండై, ఆ బండగా ఉంచొద్దు, దాన్ని పెంచు. ఒక కొండ, ఒక పర్వతంలాగా ఉండాలి ఆ గుండె. బండై కొండై, ఆ కొండయింది అది కూడా రాయే, పెద్ద రాయి. కానీ శ్వేత పద్మమై, కొండంత తెల్లని తామర పువ్వు చేయి దాన్ని. బండై కొండై శ్వేత పద్మమై
72 పర్యాయముల్ గుండెన్ కొట్టుకొనంగ చేయుమెప్పుడున్ కొల్లూరు మూకాంబిక. కొండంత తెల్ల తామర పువ్వు అంటే అంత అవని కాదు, అంతటి దృఢమైనటువంటి ధైర్యం, మంచి ఆశయం కలిగి ఈ గుండెలో, అది స్వచ్ఛతతో తెల్లని తామర పువ్వై 72 పర్యాయముల్ గుండెన్ కొట్టుకొనంగ చేయుమెప్పుడున్ కొల్లూరు మూకాంబిక. నా ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడి హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అలా అన్నిసార్లు 72 పర్యాయాలు ఈ కొండ ఒక పర్వత సమానంగా దృఢంగా నిలబడి స్వచ్ఛమైన తెల్ల తామర పువ్వులా విరిసి సదాశయాన్ని కలిగి ఆరోగ్యవంతుడి యొక్క గుండె ఎలా స్పందిస్తుందో అలాగే స్పందించేలా నన్ను అనుగ్రహించు. నీ చిత్రమును గీయునట్లుగా మదిన్ నీ శిల్పమున్ బుద్ధిలో వైచిత్రిన్ సృజించునట్లుగా అహంభావంబులో నీ ద్యుతిన్ ప్రాచుర్యంబుగా నిల్పునట్లుగా సుధా భాషాబ్ధిలో ముంచుచున్ వాచాయజ్ఞముషేయ నిమ్ము రసమై వర్షింప మూకాంబిక. అమ్మా, నీ చిత్రమును గీయునట్లుగా మదిన్, నా మనసు అటు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చిత్రకారుడు బొమ్మ వేస్తున్నప్పుడు చూడండి, వాడు పట్టుకున్న కుంచె అయితే ఆ పెన్సిలు అది ఇటు 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 తిరుగుతుంది. వేసిన బొమ్మ చూస్తే చక్కగా వస్తుంది తప్ప ఆ పెన్సిల్ ముక్కుకు చూస్తే మాత్రం అది పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, సరిగ్గా తిరగదు. అది అక్కడ ఇక్కడ 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 తిరుగుతూ ఉంటుంది. నా మనస్సు అట్లా తిరుగుతుంది కానీ నీ బొమ్మ మాత్రం వేయటం లేదు. కనుక నీ బొమ్మ వేసేలా చెయ్యి. నీ చిత్రమును గీయునట్లుగా మదిన్, నా మనసు అటు ఇటు అటు ఇటు ఇటు తిరిగి నీ చిత్రం అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం టీవీలో చూస్తున్నాం, గొప్ప గొప్ప చిత్రకారులు, మహాచిత్రకారులు ఒక విచిత్రం చేస్తున్నారు. వాడు తలకిందులుగా పెట్టి ఏవో పిచ్చి పిచ్చి గీతలు ఇట గీస్తాడు. గీసి ఈ బొమ్మ ఇలా ఈ పటాన్ని ఇలా తిప్పగానే ఏదో మహానాయకుడి ఫోటో ఉంటుంది. అలాగే నా ఈ పిచ్చి పిచ్చిగా తిరిగినటువంటి ఈ మనస్సంతా కూడా నీ చిత్రం అయ్యేటట్టుగా అనుగ్రహించు. నీ శిల్పమున్ బుద్ధిలో వైచిత్రిన్ సృజించునట్లుగా, బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది కనుక దాన్ని శిల్పం చేసేటట్టుగా జాగ్రత్తగా ఈ బుద్ధి అంతా కూడా ఈ కొల్లూరు మూకాంబికాదేవి శిల్పం అయ్యేలాగా ఉండాలి. ఈ మనస్సంతా అటు ఇటు అటు తిరిగిందంతా కూడా మూకాంబికాదేవి ఈ జగజ్జనని యొక్క చిత్రకళ చిత్రంలాగా అవ్వాలి. అలాగే అహంభావంబులో నీ ద్యుతిన్ ప్రాచుర్యంబుగా నిల్పునట్టులా, ఈ అహంభావం నా అంతటి వాడు లేడనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే, ఏ పని చేసేవాడికైనా సరే. వాడికేం తెలుసు, నా పని వాడేం చేస్తాడు అని ప్రతివాడికి అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ అహంభావములో నీ ద్యుతిన్ ప్రాచుర్యంబుగా నిల్పునట్లుగా ఈ శక్తినిచ్చావు, ఈ ప్రకాశం అంతా నీది అని ఈ అహంభావం అంతా కూడా నీ ప్రకాశం అయ్యేలాగా చెయ్యి. నేను చేస్తున్నాను అనేటువంటి ఈ ధైర్యం అంతా కూడా నీ ప్రకాశం తల్లి. నువ్వు అలా ప్రసారం చేశావు కనుకనే నేను ఈ పని చేస్తున్నా, చేయగలననేటువంటి ధైర్యంతో ఉన్న విశ్వాసంతో. కనుక నీ ద్యుతిన్ ప్రాచుర్యంబుగా నిల్పునట్లుగా అహంభావంబులో సుధా భాషాబ్ధిలో ముంచుచున్, అమృత మధురమైనటువంటి భాషా సముద్రంలో నన్ను ముంచి వాచాయజ్ఞము చేయ నిమ్ము, వాక్ అనేటువంటి యజ్ఞం చేయని నన్ను నిరంతరం వాగ్యజ్ఞం చేసేలాగా అనుగ్రహించు. సుధా భాషాబ్ధిలో ముంచుచున్ వాచాయజ్ఞము చేయ నిమ్ము రసమై వర్షింప. యజ్ఞం చేసిన తర్వాత ఏమొస్తుంది? వర్షం వస్తుంది. ఆ వర్షం ఎక్కడ పడుతుంది? రసజ్ఞుల పైన, భక్తుల పైన, సహృదయుల పైన ఒక రసమేఘ వర్షంలాగా ఈ భక్తి రసాన్ని వర్షించేటట్లుగా నన్ను అనుగ్రహించు తల్లి. అలాగే ఫాలం బందున బ్రహ్మ వ్రాసినదియో, ఫాలం బందున బ్రహ్మ వ్రాసినది ఏ భాగ్యంబో, ఏ భాగ్యం రాశాడో నా నుదుట. ఎన్నాళ్లకు తేలంజాలదు యోగ సాధన, నే చేసే యోగ సాధన ఎన్నాళ్ళకి కూడా ఒక సిద్ధి రూపంలో కనిపించటం లేదు.
ఇదే తీరింక సాగింపలేన్, ఇదే తీరుగా ఇంకానే సాగించాలంటే సాగించలేను తల్లి ఈ యోగం. కాలం బెల్ల గతించిపోక మునుపే జ్ఞాన ప్రభాకారమై మూలాధారము నుండి లేచి శిరసున్ ముద్దాడు మూకాంబిక. ఇక నేను ఈ యోగం చేయలేను, కాలమంతా ఇలాగే వృధా అయిపోయేటట్టయితే అది నాకు ప్రయోజనం లేదు తల్లి. కనుక మూలాధారం నుండి జ్ఞానప్రభాకారమై ఒక జ్ఞాన దీపముగా అలా మెరుపుగా నువ్వు లేచి ఈ వెన్నెముక నుండి ఈ శిరస్సుకు వచ్చి అక్కడ నువ్వు ఆ సహస్రార కమలాన్ని నువ్వు జ్ఞానప్రభాకారమై శిరసున్ ముద్దాడు మూకాంబిక. అలాగే మూఢత్వంబుధి మునిగిపోయిన మతిన్ ముత్యమ్ముగా మార్చి, అజ్ఞానం అనే సముద్రంలో నా మనస్సు మునిగిపోయింది. అయితే ఒక పని చేయి తల్లి, మునిగిపోయినటువంటి ఈ మనస్సుని సముద్రంలో ఏముంటుంది? ముత్యం ఉంటుంది. ముత్యం స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మళ్ళీ ఆ ముత్యాన్ని ఎవడో వెతికి దాన్ని పట్టుకొస్తాడు, దాన్ని ఒక మాల కట్టి మళ్ళీ నీ మెళ్ళో వేస్తారు, మళ్ళీ అమ్మవారికి ముత్యాల హారం అని. అలా అటువంటి అదృష్టమన్నా నాకు కలిగించు. మూఢత్వంబుధి మునిగిపోయిన మతిన్ ముత్యంబుగా మార్చి ధీ ప్రౌఢత్వమునిచ్చి మౌన గుణ ముద్రన్ గూర్చి, మౌనంగా ఉంటుంది, ముత్యమే మాట్లాడదు, అలా స్వచ్ఛంగా మౌనంగా ఉంటూ సత్కార్య సంరూఢుం చేసి, ఇటువంటి సత్కార్యాలు చేస్తుంటే మహాపురుషులు సద్గురువులు వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా ఎక్కడా కూడా కనిపించాలనేటువంటి తాపత్రయం లేకుండా పనులు చేసేవారు ఉంటారు. వర్మగారు, చంద్రాజీ గారు ఇటువంటి వారు పిలిస్తే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేదనంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. భక్తులకి ఏ సౌకర్యం ఎలా కావాలో ఏం చేయాలో చేస్తూ ఉంటారు, ఎక్కడా మాట్లాడరు అనవసరంగా. అట్లా స్వచ్ఛత మౌన గుణ ముద్రన్ గూర్చి, ముత్యంలా స్వచ్ఛంగా ఉంచి మాట్లాడకుండా మౌన ముద్రని నాకు ప్రసాదించి సత్కార్య సంరూఢుం చేసి నిసిన్ సతము నీ రూపం ఉపాసింపుచున్. రాత్రివేళంతా కూడా నా నిద్రంతా కూడా నీ ఉపాసనగా సాగాలి. ప్రౌఢత్వ ప్రభతోడ మౌన గుణ ముద్రన్ గూర్చి మూకాంబిక. నన్ను అలా ధీరత్వంతో మౌనగుణ ముద్రతో ముత్యంలా ప్రకాశిస్తూ అజ్ఞానంలో మునిగిపోయినటువంటి ఈ మనస్సుని ముత్యం చేసి మళ్ళీ ఈ స్థితికి తీసుకొచ్చేలాగా అనుగ్రహించు తల్లి. అలాగే చీమన్నేనయి నెత్తికెత్తదలతున్ చేవంధరాగోళమున్. ఏమండి, భూమి మొత్తం ఆదిశేషుడు మోస్తాడు అని అంటే దానికి అర్థం ఉంది, మహాబలశాలి, 1000 పడగలవాడు గనక. కానీ నేను చీమని, నేను మొత్తం ఈ భూమిని ఎత్తుకెత్తుకుంటానంటే సాధ్యమవుతుంది ఆ చీమకి, కానీ ఈ చీమకి మాత్రం అట్లా అనిపించట్లా. నేను చీమనే, నాకు తెలుసు, నేనేం చేయలేను పెద్దగా, కానీ ఈ ధరా భారం అంతా కూడా, ఈ భూభారం అంతా కూడా నేను మొయ్యాలి, నేను చెయ్యాలి ప్రతిదీ అని ప్రతిదీని ఎత్తిన పెట్టుకోవాలనుకుంటా నేను. చీమన్నేనయి నెత్తికెత్తదలతున్ చేవంధరాగోళమున్ నా మూర్ఖత్వము చాటగా విని జనుల్ నా వల్ల కాదన్నచో. నేనేదన్నా గొప్ప ఆశయాలు చెబుతుంటే జనం చూసేమంటారు నన్ను, నీ వల్ల ఏమవుతుంది అవి పిచ్చి ఆలోచనలు అంటూ ఉంటారు. అప్పుడు పామై బుస్సని తిట్టిపోసేదను. బుద్ధి లేదు వాళ్ళు ఇట్టా అంటున్నారు అట్టా అంటున్నారని బుస్సుమని లేస్తా. శక్తి ఏమో చీమంతా, ఎత్తుకోవాలనుకున్నదేమో భూగోళం మొత్తం కూడా మొయ్యాలని. ఎవడన్నా విని ఎగతాళి చేసినా నీ వల్ల కాదన్నా మళ్ళీ పాములే బుస్సుమంట. వాళ్ళని నేను దూషిస్తా, ఏం తెలుసా మీకు నా గురించి అని. మళ్ళీ అక్కడ అహంకారం వస్తుంది. నా ప్రారబ్ధమున్ బాపుచున్ ప్రేమన్ చూపుచు బోధ చేసి తగుదారిన్ బెట్టు మూకాంబిక. నేను చెయ్యగలిగినటువంటిదే చేసేలాగా నాకు అటువంటి ఆలోచనే ఇచ్చి ఆ పనిలోనే నేను నిమగ్నమయ్యేలాగా నన్ను ఆశీర్వదించు. తగు దారిని పెట్టి, నాకు ఏది సరైనటువంటి దారో నాకు తెలియదు, నాకు తగిన దారిలో నువ్వే నన్ను పెట్టాలి. లేకపోతే నేను ప్రతిదీ కూడా ఇంతంత మహాకార్యాలు చేయాలని నెత్తినేసుకుంటాను, ఇబ్బంది పడుతుంటాను. కనుక నువ్వు అనుగ్రహించాలి తల్లి. అలాగే
ఏ వ్యాఖ్యానము లేకనే తెలియుగా ఈ మల్లెలి మామిడుల్ భవ్యంబౌ రసగంధమాధురులతో వ్యాపించుచున్ దిక్కులన్ శ్రావ్యంబౌ స్వరమున్న కోకిలములే సాక్ష్యంబుగా నిల్చుగా దివ్యంబౌ రస సృష్టి దాని నదియే దీపించు మూకాంబిక. ఏ వ్యాఖ్యానమన్నా చేస్తుందండి మల్లె పువ్వు? నేను ఇది రాశాను, నేను ఇది పాడాను, దీంట్లో అర్థం ఇది, దీంట్లో మహార్థం ఇది అని అది గుబాళిస్తోంది. ఆ పరిమళం, ఆ సుగంధం అందరికీ వచ్చేస్తుంది. పారిజాతాలు, మల్లెలు ఇవేమన్నా వ్యాఖ్యానం చేస్తున్నాయా? వాటి తత్వాన్ని అలా ప్రకటిస్తున్నాయి అంతే. ఆ సుగంధం అందరికీ అర్థమవుతుంది. మామిడి పండు, నేను చాలా తీగా ఉంటాను, నేను బగినపల్లి మామిడి పండుని, నేను చిన్న రసం, నేను కొత్తపల్లి కొబ్బరి అని దానికి చెప్పుకుంటోంది. అది తిని బాగుంది అనుకుంటున్నారు అందరూ. అలాగే ఏ వ్యాఖ్యానము లేకనే తెలియుగా ఈ మల్లెలి మామిడుల్ భవ్యంబౌ రసగంధమాధురులతో వ్యాపించుచన్ దిక్కులన్ శ్రావ్యంబౌ స్వరమున్న కోకిలములే సాక్ష్యంబుగా నిల్చుగా. కోయిల్ని ఎవడన్నా చూస్తున్నాడా? ఎక్కడో చెట్టు గుబురులో కనిపించకుండా కూ అని కూస్తుంది. అది కూ అని కూస్తుంది తప్ప మళ్ళీ ఇంకొక స్వరమే లేదు దానికి, ఒకే స్వరం. అయినా సరే అది వినంగానే హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, మళ్ళీ వినాలనిపిస్తుంది. మనం కూడా రెట్టించి అలా అనాలనిపిస్తుంది. అదే సాక్ష్యం. అలాగే దివ్యంబౌ రస సృష్టి దాని నదియే దీపించు మూకాంబిక. దివ్యమైనటువంటి రస సృష్టి ఎక్కడన్నా జరిగితే అది భక్తి రస సృష్టి కావచ్చు, యోగ రస సృష్టి కావచ్చు, కవితారస సృష్టి కావచ్చు. ఏదైనా సరే దాన్ని అదే తెలియజేసుకుంటుంది, దాన్ని అదే ప్రకాశింపజేసుకుంటుంది. దానికి గనక ఆ సరైనటువంటి ఆ స్వచ్ఛత, ఆ సత్యానికి అనుసంధానమై ఉన్నట్లయితే అటువంటి దివ్య కవిత్వాన్ని నాకు ప్రసాదించు. ఎవరు వ్యాఖ్యానం చేయకుండా, నేను వ్యాఖ్యానం చేయకుండా, వాళ్ళు చదువుకోగానే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, నేను పాడిన వెంటనే వారికి అర్థం తెలిసేటట్టుగా అటువంటి రస సృష్టి నా పద్యంలో జరిగేలా అనుగ్రహించు తల్లి. నా వల్ల అందరికీ కూడా పరమాద్భుతమైనటువంటి ఆనందము, ప్రశాంతి, శక్తి, జ్ఞానము, ధైర్యము, వివేకము కలిగేలాగా అటువంటి మాటలు, అటువంటి కవిత్వం నేను రాసేటట్టుగా, మాట్లాడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ మూకాంబికాదేవిని, ఆవిడ మౌనంగా ఉంటుంది అమ్మవారు, కానీ మహాద్భుతమైనటువంటి వాక్ప్రవాహంతో మాట్లాడే శక్తిని ప్రసాదిస్తుంది. మహాశక్తి సంపన్నురాలు లక్ష్మీ, సరస్వతి, దుర్గా, ఈ ముగ్గురు దేవతల, ఈ అమ్మవారు, ఈ ముగ్గురమ్మలకి మూలశక్తే మూకాంబికాదేవి. అటువంటి ఈ మూకాంబికాదేవి గురించి నేను రాసినటువంటి ఈ శతకంలో కొన్ని పద్యాలను ఉమరలీషా పీఠంలోని భక్తులందరికీ కూడా వివరిస్తూ ఈ పద్యగానం చేసేటువంటి ఒక దివ్యావకాశాన్ని సద్గురువులు శ్రీ ఉమరలీషా గారు నాకు కలిగించారు. ఈ రోజున వారి అమృత హస్తాల మీదుగా ఈ మూకాంబికా శతకం ఆవిష్కరణ కావటం నా అదృష్టంగా భావిస్తూ ఈ సద్గురు ఉమరలీషా గారి పీఠంలోని నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సద్గురువులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు ఉమరలీషా గారికి హృదయపూర్వకంగా అనేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు, జై మూకాంబిక. ప్రముఖ కవి, సాహితీవేత్త, గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఈ మూకాంబికా శతకంలోని పద్యాలను మరి ఈ సభా ప్రాంగణంలో వినిపించిన జొన్నవిత్తుల వారికి మరి ఒక చాలా చక్కటి ఆధ్యాత్మికమైన, తాత్వికమైన ఒక వాతావరణాన్ని కలిగించినందుకు చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గురువర్యుల సమక్షంలో చిన్నపిల్లల ద్వారా తాత్విక బాల వికాస్ అనే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానిలో కూడా మా పిల్లలు చాలా ఆసక్తిదాయకంగా కొన్ని పద్యాలు చదువుతూ ఉంటారు. మీ మూకాంబికా శతకాన్ని చదివి వాళ్ళు చాలా ఉత్తేజితులై వారు కూడా
మీకులాగే కొన్ని పద్యాలు చదవాలి అనే ఉత్సాహం చూపెట్టారు కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు ఒక 30 సెకండ్లు పాడతారు. మొట్టమొదటిగా వై సత్యనారాయణ. నాలో నేను దర్శించుకుందు అని ఇప్పుడు చెప్పారు ఆయన. నాలో నేను దర్శించుకునే ఆధ్యాత్మికం నువ్వెవరివి నేనెవరివి అని తెలుసుకునే ఆ పద్యాన్ని ఆ అబ్బాయి పాడతాడు. పాడమ్మా. నాలోనున్న మనీషి మాట వినుచున్, నా తీరునే మార్చుచున్, నాలోనున్న మహాంద్రవాణి మహిమన్ నాకైతగా పల్కుచున్, నాలోనున్న తపస్వి వెంట జనుచున్, నా జన్మ వెల్గించుచున్, నాలో నిందర్శించి కొల్చుచును లీనం మౌదు మూకాంబిక. సౌఖ్యములకై తాబేలునై ప్రాకుచున్, మనసున్న తను చేసి ఎచటచటే మల్లింపకన్, దివ్యమౌ ఘన సంకల్పముతో మహాగరుడుడై జ్ఞాన ప్రభారోదసించనని, లోకహితార్థ కార్యములకై సర్వేసి మూకాంబిక. అలాగే మనం ఈ పెను కార్యక్రమాలు నిత్య జీవితంలో అనేక కార్యక్రమాల్లో తొణుకు బెనుకులతో ఎలా దినచర్యలో మనం సతమవుతూ ఆధ్యాత్మిక తత్వాన్ని కోల్పోతున్నాం, మన నిశ్చల తత్వానికి వెళ్ళడమని నౌకాంబికాన్ని కోరుతా ఆరు ఉమామహేశ్వరి. పెను కార్యక్రమముల్ ప్రశాంతముగా సంప్రీతిన్ ప్రయత్నించుచున్, తొనకున్ బెనుకును లేక ఆత్మగత శక్తుల్ యుక్తులంజుపుచున్, మునిరీతిన్ మదితోడనంటకన్ను సంపూర్ణంబుగా దనిచే దినిచర్యను క్రమనిష్టతో జరుపగన్, దీవించు మూకాంబిక. యోగ సాధకుని యొక్క లక్ష్యం ఏమిటి అనేది కూడా ఈ మూకాంబ శతకంలో చాలా చక్కగా రాశారు జొన్నవిత్తుల వారు. ఆకాశపు ఉషాకిరణ్ యోగ సాధకుని లక్ష్యం గురించి చెప్తున్నాడు. ఉరుకల్పరవుల లోకమందు నిను నాయూహన్ ప్రతిష్ఠించి, సుస్థిరతన్ కొంచెడి యోగ సాధకుడా, పిచ్చిన్ పట్టినట్టిట్టు లక్ష్యముల్ లెక్కలు కట్టుచున్, బ్రతుకు లక్ష్యము బిద్దెనై సాగెదన్, పరువున్ నిలుపుము నీకు నాకు వరముల్ వర్షించు మూకాంబిక. మరి మన తాత్విక బాల వికాస్ పిల్లలందరికీ మీరంతా చప్పట్లు కొట్టి ఒక్కసారి మరి అద్భుతమైన తాత్విక బాల వికాస్ కార్యక్రమం ప్రతి ఆదివారం నాడు కూడా మీ పిల్లల చేత వినిపించండి. చాలా చక్కటి పద్యాలను పాటించండి. ఇప్పుడు ఈరోజు మరో మహాకవి వచ్చారు. శ్రీ రోచిష్మాన్ శర్మ గారు, చెన్నై. వారి యొక్క వృత్తి వ్యాపారం, ప్రవృత్తి రచనం. వ్యాపారం సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, ధార్మికత, సృజనాత్మకత, మానవ సంబంధాలపై ఆసక్తి కలిగినటువంటి, అనురక్తి కలిగినటువంటి మహానుభావులు. అభిప్రాయాలకు అతీతంగా అధ్యయనం, అభ్యాసాలతో జీవించాలనే సంకల్పంతో మనిషి ముందుకు సాగాలని ఆశించేటటువంటి మహాకవి. ఇంగ్లీష్ కవితా రచన ద్వారా 110 దేశాలకు వ్యాప్తి చెందారు. విశ్వవ్యాప్తంగా 5 లక్షల సార్లకు పైగా వీరి కవితలు చదవబడ్డాయి. లెటస్ అండర్స్టాండ్ ది డాన్స్ అన్న ఇంగ్లీష్ కవితా సంకలనం విడుదల చేశారు. మనిషి ఓ మనిషి వెబ్ ప్రపంచం కామ్ అనే అంతర్జాల పత్రికలో అది ప్రచురితం అయ్యింది. తెలుగులో తొలిసారి మగుట ప్రయోగంతో వచన కవితలను ప్రవేశపెట్టిన మహానుభావులు. మనిషి ఓ మనిషి అన్నది ఆ మకుటం. తెలుగులో ఏకపంక్తి కవితలను 2003 సంవత్సరంలో ప్రవేశపెట్టిన 2వ కవి వీరు. పీఠాధిపతులు ఉమర్ అలీ షా గారికి,
వేదికలు అందించిన పెద్దలందరికీ, సభికులైన మీ అందరికీ ముందుగా నమస్సులు. ఉమర్ అలీ షా గారు అంటే పెద్దవారు ఒక సందర్భంలో సాక్షి దినపత్రిక కోసం రూబాయిల మీద రాస్తూ తెలుగులో వచ్చిన అత్యున్నతమైన రూబాయి అనువాదాలు ఉమర్ అలీ షా గారివే అని రాశాను. అంటే తెలుగులో చాలామంది రూబాయిలు అనువదించారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తీసుకున్నారు. కానీ ఉమర్ అలీ షా గారు మాత్రమే నేరుగా పర్షియా నుంచి తీసుకున్నారు. ప్రపంచంలో అనువాదమైన ఉమర్ ఖయ్యాం రూబాయిల్లో అత్యంత ఎక్కువ అంటే స్వామి గోవింద తీర్థ 1019 చేశారు. మన ఉమర్ అలీ షా గారు 720 చేశారు. ప్రపంచ రూబాయి అనువాదాల్లో ఈ రెండే ఉత్తమమైనవి అనేది నా పరిశీలన. ఆ సందర్భంలో సాక్షిలో రాసినప్పుడు నాకు ఇక్కడ చెప్పచ్చో లేదో చెప్తున్నాను నేను. అది 2017 మార్చి 2న సాక్షిలో అచ్చయింది. ఆ రోజున ఇలాంటి ఒక కార్యక్రమంలో నేను వరంగల్లో ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాను. మీరు ఎవరి గురించి అయితే రాశారో ఆ వ్యక్తినే మాట్లాడుతున్నాను అన్నారు. లేరండి ఆయన పోయారు కదా అన్నాను నేను. లేదు ఉన్నారు అన్నారు ఆయన. ఆయన ఎవరో కాదు ఈయనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక పామరునైన నాతో ఆయన చక్కగా మాట్లాడుతుంటాను. ఒక సందర్భంలో 2018లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం కోతి బుద్ధి అండి. గబుక్కన ఆయన ఒళ్ళో కూర్చున్నాను. అట్లా సో అట్లా చదువుతున్నప్పుడు ఒకరినిచ్చి మొత్తం ఈ పీఠ సాహిత్యం మొత్తం నాకు పంపించారు ఆయన. 30-40 పుస్తకాలు, పెన్ డ్రైవ్ అంతాను. కొంతకాలం అయిన తర్వాత ఉమర్ అలీ షా గారి ఖండకావ్యాలను చదివాను నేను. ఒక్కసారిగా నాకు అంటే నా అభిమాన కవులైన ఖలీల్ జిబ్రాన్, రవీంద్రనాథ్ ఠాగూర్, జలాలుద్దీన్ రూమీ ఇలా ఎంతోమంది ఉన్నారు విశ్వకవులుగా, అంటే అంతర్జాతీయ కవులుగా. ఆ స్థాయిలో మన తెలుగులో ఇంత గొప్ప కవిత్వం వచ్చింది అది నాకు తెలియకపోవడం అన్న ఆ బాధ నుంచి బయటకు వచ్చి సంతోషం వేసింది నాకు. ఆ రచనా సంవిధానం కానివ్వండి, ఆ పోలికలు కానివ్వండి, అది ఏదో వేరే స్థాయిలో ఉంది. ఏ కారణం వల్ల ఆ ఉమర్ అలీ షా గారి గురించి తెలుగు సాహితీవేత్తలు కానీ చరిత్రకారులు కానీ సరిగ్గా పట్టించుకోలేదు. ఆ మాటలు అంటే ఇప్పుడు ఇవాళ ఈ ఉమర్ అలీ షా గారి కవిత్వం ఇంగ్లీష్లోకి రావడానికి కారణం మీరు ఎవరైనా ఊహించగలరా? ప్రసాద్ వర్మ గారు. ఒకసారి ఆయన అభినందిస్తే బాగుంటుంది. ఆయన రోజు నాకు ఫోన్ చేసి మీరు అనువదిస్తారా అని అడిగారు. నా వల్ల అయితే చేస్తాను అన్నాను. నా వల్ల అయింది ఏదో చేయగలిగాను. ఇంకో సందర్భంలో అయితే ఇంకొంచెం పెద్దదిగా చేసి ఉండవలసింది. నా ఆసక్తత వల్ల పెద్దదిగా చేయలేకపోయాను. అది వేరేలాగా అనుకొని ఇలా వచ్చింది. ఈ పుస్తకం రూపొందడంలో కృష్ణకుమార్ ఉన్నాడు ఇక్కడ. అతని సహకారం కూడా ఉంది. అతను కూడా మీరు అభినందిస్తే నేను సంతోషిస్తాను. సో ఇంతకంటే సమయాభావం లేకపోవడం వల్ల ఎక్కువగా మాట్లాడలేక ఆయన కవిత్వం గొప్పతనం గురించి కూడా చెప్పాలనుంది నాకు. మరో సందర్భంలో ఆ పని చేద్దాము. మన పుస్తకావిష్కరణకు వెళ్దామండి. ఇన్ ఎమోషన్ ఇట్ కంటిన్యూస్, పోయమ్స్ బై బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా. అందరూ కూడా చూడండి, అది అక్కడ స్వామి ఆవిష్కరిస్తారు. వాటి యొక్క ప్రతుల్ని స్వామి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. తెలుగు పోయట్ అండ్ స్కాలర్ అవార్డెడ్ విత్ ఏ లిటరరీ డాక్టరేట్ బై అన్ అమెరికన్ యూనివర్సిటీ ఇన్ 1936. 1936లోనే ఆయనకి డాక్టరేట్ రావడం జరిగిందండి. మన కవిశేఖర్ ఉమర్ అలీ షా గారికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటి బిరుదుని ఆ కాలంలోనే 1936లోనే కూడా మన పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా గారికి అందజేయడం జరిగింది. దిస్ వర్క్ ఈజ్ ఎ సెలక్షన్ ఆఫ్ సమ్ ఎక్స్క్లూజివ్ తెలుగు లిరిక్స్ అండ్ లిటరరీ పీసెస్ ఆఫ్ బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా. దే కన్వే గ్రేట్ హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అంటే ఏమిటి? మానవతా విలువలు. అదేవిధంగా దే హ్యావ్ బిన్ స్పెషల్లీ సెలెక్టెడ్. ది ఓవరాల్ మెసేజ్ ఇన్ దిస్ బుక్ షుడ్ లీడ్ ది రీడర్ టు ది డీపర్ ఫిలాసఫీ ఆఫ్ వేదాంత. వేదాంతంలో ఉన్నటువంటి ఆ అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. దే ఉషర్ ది రీడర్ టు ది గోల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. దీనికి సహకరించిన మంగతాయర్ గారికి కూడా స్వామి
ఆ గ్రంథాన్ని అందజేస్తున్నారు. డాక్టర్ పద్మావతి గారు సహకరించారు. డాక్టర్ పద్మావతి గారు రాలేక కారణంగా మంగతయ్యారు గారికి ఆ యొక్క గ్రంథం ప్రతుల్ని అందజేస్తున్నారు స్వామి. రోషిష్మాన్ గారు ఇంగ్లీష్లో కూడా ఇది ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతానికి కూడా దాన్ని ఆయన అనువదించారు. మరి ఆయన కోరిక మీద ఒకటి చదవమన్నారు ఈ పుస్తకం నుంచి. మతములన్నీయు పోవు, మతవాదములు బోవు, జ్ఞానమాదర్శమై గ్రాలగలదు. విద్యలన్నీయు బోవు, విజ్ఞానములు బోవు, విజ్ఞాన దీక్షయే వెలియగలదు. శాస్త్రంబులను బోవు, శస్త్రంబులను బోవు, తన మనశ్శక్తియే తనరగలదు. రాజ్యంబులను బోవు, రారాజులను బోదు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరునన్న వస్త్రములు కలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమ సెలయేళ్ళు పారు హృద్వీధులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యార్థమరయా అనేదాన్ని 6వ పోయం ఇది పుస్తకంలో. రిలిజియన్స్ ఆల్ విల్ పాస్ ఆఫ్, రిలీజియస్ డిబేట్స్ విల్ పాస్ ఆఫ్, విజ్డమ్ యాజ్ an idea will blaze, arts all will pass off, comprehensions will pass off, only the devotion to understanding will prevail. Scriptures too will pass off, weapons too will pass off, only the power of self will shine. Kingdoms will pass off, kings will pass off, only the rule of the Almighty will govern. Peace will spring, food and clothes will arrive, right from the roots afflictions will vanish. The mountain torrents of love will flow through the places of hearts. Let us know that is the purpose of the reign of divinity and sense. ఈ పద్యాన్ని ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న G20 సదస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోని 20 చాలా శక్తివంతమైన దేశాల కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో మొదలైంది. ఈ పద్యాన్ని వారికి పంపడం జరిగింది. వీలైతే విశ్వవ్యాప్తంగా ఈ లీడర్లందరికీ తెలియజేసేటట్లుగా ఆయన్ని ఆ సభలో చదవమని ఇది పంపడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారికి ఈమెయిల్లో వస్తుందో లేదో చూద్దాం. కానీ ఆ విధంగా విశ్వవ్యాప్తం కావలసిన బ్రహ్మర్షి ఉమరాలి షా గారి సాహిత్యం మరి చాలా సహృదయంతో అంగీకరించి చాలా చక్కగా ఆంగ్లంలో వారు తర్జుమా చేయడము మాకందరికీ ఆనందదాయకం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున మరొకసారి రోషిష్మాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఉమరాలి షా షష్ఠ పీఠాధిపతి గారి యొక్క రచన మహత్తరమైన కవితా జరితో ఆలవోకగా విషయాశక్తిని ప్రేరేపించే విధంగా జగత్ ప్రవృత్తి, అహింసా గీతము, ప్రకృతి, కథకుడు మొదలగు 29 విభిన్న విషయములపై పద్యములు, గేయములు, కవితల రూపంలో విషయ అవగాహన కల్పించిన అద్భుత కవితా భావ ప్రవాహమే ఈ యొక్క గ్రంథం. లక్ష్యంతో చదవండి, అవగాహన చేసుకోండి. ఈ జ్ఞానంతో బుద్ధి యొక్క చైతన్య పటమును వృద్ధి చేసుకోండి. కవితాశక్తి కలిగిన వారికి జ్ఞాన పిపాసుల కొరకు రూపొందించిన చక్కటి ఈ గ్రంథం మన బుక్ స్టాల్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఆ రచించబడినటువంటి గ్రంథాన్ని స్వామి ఆవిష్కరించి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకి అందజేస్తారు. దాత శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ, శ్రీమతి రామసీత గారి కుటుంబ సభ్యులు వేదిక దగ్గరికి రావాలి. అమ్మా, నెక్స్ట్ బుక్ ఆవిష్కరణ చేస్తారు స్వామి చుండ్రు రత్నం గారు, వరలక్ష్మి గారు, భీమవరం. త్వరగా రావాలి వేదిక దగ్గరికి. దాత చుండ్రు రత్నం, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, భీమవరం. అమ్మ, త్వరగా రావాలి వేదిక దగ్గరికి ఎక్కడున్నవారు. గురువారం సభా కార్యక్రమం అనే గ్రంథాన్ని దాతలు శ్రీ చుండ్రు రత్నం, శ్రీమతి వరలక్ష్మి గారు, వీరంతా రెడీగా త్వరగా రావాలి. ఇప్పుడు స్వామి ఆవిష్కరించి తత్వ సందేశం గ్రంథాన్ని, తత్వ సందేశం కీర్తనలు గ్రంథాన్ని ఆవిష్కరించారు స్వామి. ఆ ప్రతుల్ని అతిథులకు, గ్రంథ రచన ముద్రణకు సహకరించినటువంటి వారికి కూడా గ్రంథాన్ని అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి గ్రంథ ముద్రణకు సహకరించాలనుకున్నటువంటి వారు
మా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరినైనా సరే మీరు సంప్రదించవచ్చు.